ఏమైంది ఆస్తులు ఏమంటే రాస్తాలో ఇంకొకటి పేరు నా పేరు మీద రాయమని ఎందుకు రాస్తారు ఆస్తి? It's laughing time. ఇంకెన్ని రోజులు కొత్త ఇట్లా ఆస్తి రాస్తావా మంచిగా రాయు, లేదంటే మీ కొడుక్కి నాతో గలితే బిహేవ్ చేస్తుండు మామయ్య అని చెప్తా నేను. ఏమైంది ఆస్తులు ఏమంటే రాస్తాలో ఇంకొకటి పేరు మీద నా పేరు మీద రాయమని ఎందుకు రాస్తారు ఆస్తి? It's laughing time. ఇంకెన్ని రోజులు కొత్త ఇట్లా ఆస్తి రాస్తావా మంచిగా రాయు, లేదంటే మీ కొడుక్కి నాతో గలితే బిహేవ్ చేస్తుండు మామయ్య అని చెప్తా నేను. అట్లా అన్నాకమ్మా, నా ఆస్తి మొత్తం నీ ఒక్కదానికే కదమ్మా, నా కొడుకు ఒక్కడే కదమ్మా. అట్లదమ్మా, పరువు బయట తీయకమ్మా తల్లి. ఆస్తి నీ చచ్చిపోతున్న ఆస్తి మొత్తం నీకే కదమ్మా. నాకు ఆస్తి కావాలి, మీ కొడుకుని చూసి రాలే, మిమ్మల్ని చూసి రాలే, ఆస్తిని చూసి వచ్చిన. నాకు ఆస్తి కావాలంతే. ఏదో తేడాగా ఉందేంటి? నీకు ఆస్తి ముఖ్యమే తల్లి, నీకు కాదంటలేను. రాస్తామ్మా, ఎందుకంటే నేను ఒకరిని నాకు చూసుకుంటలేదు కదా. ఇక నాకు మీరైనా సరిగ్గా చూసుకుంటానే కదా ఆస్తి ఉంది. నేను కంపల్సరీ ఆస్తి మొత్తం నీకే రాస్తుంది. చెప్పదు తల్లి, చేయబోతుంది తల్లి, పరువు పోతుంది, పరువు పోతుంది తల్లి. రాస్తా తల్లి, తొందరపడకు, రాస్తా. ఆస్తి మొత్తం నీదే కదమ్మా. ఏం తెలియదు నాకు ఆస్తి రాయు, లేదంటే మీ కొడుకు చెప్తాను. తప్పుడు వద్దమ్మా, ఆ మాట మాట్లాడకు తల్లి, నువ్వు ఆ మాట మాట్లాడకు. నా ఒక్కదానికి కూడా నేను ఆస్తి మొత్తం నీకే తల్లి. ఆ కోట్ల ఆస్తి నా నెత్తులు పెట్టుకుంటానా? ఆస్తి మొత్తం నీకే కదా. నాకు తెలియదు, నాకు ఆస్తి ఇప్పుడు కావాలి. నేను రాస్తా ఉన్న ఆస్తి కావాలి నాకు. మనోరాలు పుడితే నేను రాస్తాను. ఏందమ్మా అంతకంత సదా ఇస్తున్నావు? ఎవరు మీరు అసలు? తను నా ఫ్రెండ్. ఓకే, ఆస్తి అడిగే పద్ధతి ఇది కాదు రోడ్డు మీద. ఆయన మీ గురించి మీరు కోడలు అంటారు కదా, ఆయన మీ గురించి ఎంతో చాలా గొప్పగా చెప్పండి మేడం. ఆస్తి కోసమే మీరు ఉంటారా? మావంటే తండ్రితో సమానం. ఒకే ఒక కోడలు నువ్వు, కానీ ఇన్ని రకాలుగా మీ కుటుంబ పరువు రోడ్డు మీద తీసుకోవడం, కొడుకు చెప్తా అని చెప్పడం ప్రతి వీడియో నా దగ్గర ఉన్నది. అది కాదు. కానీ చనిపోయినా కానీ ఆస్తి ఎవరికి? ఉన్న కొడుకు ఇద్దరే కదా, మీకే కదా వచ్చే ఆస్తి. మరి ఎందుకు అని ఎక్కడ చూసినా ఏ మాటలు అయినా మీ గురించి, కొడుకు తర్వాత కోడల గురించి ఎంత గొప్ప చెప్పిండో నేను దాన్ని ఇప్పుడు కళ్ళరా చూస్తే నాకు అంత ఆపత్తి కాదు. కానీ చేసే పరిస్థితి తీసుకోలేదు. దీన్ని ఖచ్చితంగా సాల్వ్ చేసిన తర్వాత మీ సమస్యలో చెప్పండి. ఆస్తి కోసమే మీరు ఉంటారంటే కుదరదు. ఆయన పోయిన తర్వాత అంటే మంచి చూసుకునే బాధ్యత మీదే. ఆయన ఇన్ని రోజులు కొడుకుని చిన్నప్పటి నుండి పెద్దోళ్ళు చేసి నన్ను బతికిస్తారు అనుకుంటే మీరిద్దరు కలిసి తనను ప్రాణం తీసే స్థాయికి ఇప్పుడే చూస్తలేరు, తర్వాత ఆస్తి రాసిన తర్వాత ఏం చూస్తాను నమ్మకం ఏంటి నాకు? అలాంటిది బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నంత వరకు ఏమి కాదు. చట్టం ఉన్నది, వాళ్ళకి కావాల్సింది ఆస్తి అంటారు, కానీ ఆస్తితో ఇది లేదు. వాళ్ళకి కావాల్సింది ఆస్తి. అంత మంచిగా అంటే రేపు మొత్తం ఉన్న ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసేస్తారు. ఇప్పుడు ఉన్న ఆస్తి ఉన్నప్పుడు చూడట్లేదు, రేపు పరిస్థితి గ్యారెంటీ అంటే నా కొడుకు వద్దు, నేను వద్దు, ఆస్తి కావాలా నీకు? మరి ఆస్తి కావాలి ఏమోనండి. మా ఫ్రెండ్ అయితే గోడలు వచ్చి రోడ్డు మీద బాగా సతాయించి ఏదో నాకు ఆస్తి ఇస్తావా, లేకుండా కొడుకు వచ్చిన తర్వాత కావాలంటే నాకు ఏదో పార్టీ పెట్టాలని చెప్పి గోడ పెట్టిస్తాను బెదిరిస్తుందట మా ఫ్రెండ్కి. ఆస్తి కోసమే వచ్చిందని చెప్పేసి చెప్పండి. నాకు ఇప్పుడే చూస్తలేదు నా కోడలు, నా కొడుకు చూస్తలేడు, నా ఆస్తి మొత్తం ఆస్తిని చూస్తారండి. తర్వాత
వాళ్ళ కూడా మామయ్య కాబట్టి అడుగుతున్నాం అన్న. మామయ్య అయితే నువ్వు ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ చేసుకో, రోడ్డు మీద కాదు కదా. ఆ? మీరు చేసే ప్రతి ఆ, రోడ్డు ఇంట్లో చెప్తే ఇంట్లో ఎందుకు ప్రాబ్లం సాల్వ్ కదా అంటే రోడ్డు మీదకి ఎక్కాలి ఇవి. అడిగినా రేపు పొద్దున ఎంతమంది మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఒక్కడైన తర్వాత ఆయన రోడ్డు మీద పడితే ఎవరు చూస్తారు ఆయనకి? మేమే చూస్తాం. చూసిన తర్వాత మీకే కదా ఆస్తి వచ్చేది. మాకు ఉన్నప్పుడే కావాలి. ఆ? అంటే తర్వాత ఏం ఉన్నప్పుడైనా చేస్తారు? పోయినప్పుడైనా మరి తండ్రికంటే మనం అట్లేం చేస్తామా? మామయ్య అంటే తండ్రి అంటే సమానం. తండ్రి అంత కుదర అంటే నువ్వు ఆస్తి కోసం పెళ్లి చేస్తున్నావా లేకపోతే అందరితో కలిసిపోయి ఉందామని చేస్తున్నావా? మంచి ఆస్తి కోడలు ఆశ అంటున్నావు ఎవరు క్షేమం కోరతలేవు కదా. వేరే కోడలు తీసుకొచ్చిన దీని కొరకేనా అమ్మ? చెప్పు. అంటే మీ నాన్న వేరు తర్వాత మామయ్య వేరా? సన్న తండ్రికైతే మనం అట్లా చేస్తామా? ఆడదానియే కదా, మీకు కూడా తండ్రి ఉన్నాడు కదా, మీకు కూడా అన్నదమ్ములు ఉంటారు కదా. అవే మీరు వచ్చా మీ చెల్లె మీ ఎవరో కానీ ఇంట్లో ఫ్యామిలీ జరుగుతూ ఊరుకుంటారా? నా కొడుకు కొరగా రాలేదంట, అచ్చి కొరకు వచ్చిందంట. అవునా? ఇప్పుడు చెప్పండి, మొక్క పడుతుంది. మీకు ఆస్తి ముఖ్యమా, గౌడు ముఖ్యమా? సరే, ఉన్నది ఒక్కడే కదా, ఆ ఆస్తి మీకే కదా. రేపు పొద్దున ఆయన ఏమైనా అయితే మీకే కదా ఆస్తి ఏంటది. నా కొడుకు మాయ మాటలు చెప్పి మొత్తం ఒళ్ళో వచ్చుకున్నది మొత్తం. ఇప్పుడు ఆస్తులు రాలంట, ఆస్తులు రాలి. అయిపోయింది, పెళ్లి అయిపోయింది. ఇప్పుడైనా చూసుకోవాలా, మంచిగా మీ ఉండాలి కదా. వదిన కూడా మీ నాన్నకి ఈ రకంగా నిలదీస్తే అంటే నిలదీస్తుందా? అంటే అటు రకంగా అంటే మీరు కూడా చాలా సేపు అవుతుందండి, నేను కూడా వింటున్నా. కదా కొన్ని మారండి అమ్మా, సిచ్యువేషన్ పరిస్థితులు అంటే బట్టి ఇప్పుడు మారండి. పెళ్లి కాగానే ఆస్తులు వంచేస్తారా? తండ్రి ఏరు మామయ్య ఏరు అనేది పద్ధతి కాదు. సరే, నిజంగా చాలా సేపు అయింది గొడవ. నేను అస్సలు రాయను. ఫోన్ చేసి మీరిద్దరు- పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నా దగ్గర సరే, ప్రతి వీడియో ఉన్నది మీరు ఇంట్లో ఫ్యామిలీ గొడవ చేస్తున్నటువంటి చాలు కానప్పుడు పోలీస్ కంప్లైంట్కి వెళ్ళాలి. ఈ రోడ్డుకి నలుగురితో సంబంధం కాబట్టి మేము నలుగురు ఇస్తారు కదా కంప్లైంట్. నేను నా ఫ్రెండ్ ఎన్నో గొప్ప చెప్తా ఉండేది, కానీ ఇప్పుడు కళ్ళ రచిస్తే కళ్ళ ముట్టి నీళ్ళు వస్తాయి. చూసుకొని ఏంటమ్మా ఇది ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఏమన్నా తెలియదా నీకు? నాకు మనవడు మనవరాలు పుడితే ఆస్తులు రాస్తా. అప్పటి దగ్గర రాయను, అసలు రాయను. చెప్పావా? రేపు పొద్దున ఆయనకి ఏమైనా అడ్డం పడ్డా ఆయన ఒక్కడే కదా, ఆ ఆస్తి మీకే కదా వచ్చేది. చాలా సేపటి నుండి మీరు గొడవ పడుతున్నారని నేను రాగానే గొడవ జరుగుతుంది. ఆ గొడవ ప్రతి క్షణం ఏమేమి జరిగిందో నేను రికార్డ్ చేసి మా ఫ్రెండ్ దగ్గర వచ్చి, కానీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. దీనికి న్యాయం అనేది ఖచ్చితంగా కావాలి. ఒకవేళ మీరు వినకుంటే ఇప్పుడు జరిగిన దానికి మీరు సత్తుకొని ముందున్నప్పుడు ఒక లేకుండా నేను పోయి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కేసు కట్టి మీకు చాలా ఇబ్బంది పాలు చేస్తాను. నేను నా ఫ్రెండ్ని కాపాడడం కోసం నేను ఎక్కడి దాకా రమ్మంటే కూడా వస్తాను. కావాలంటే వీడియో చూడండి, వీడియో చూపిస్తాను. ఈ పోలీస్ చూడండి మేడం, ఈ వీడియో పోలీస్ స్టేషన్ చూపిస్తే సరిపోతుంది. చాలా సేపు నుండి ఉన్నారంటే రోడ్డు మీద పబ్లిక్ ఇది అందరూ చూస్తూ ఉంటారు, వీడియోస్ చూస్తూ ఉంటారు. మనం కరెక్ట్ ఉన్నామా లేమా అని అనుకోరు కదా. ఇలాంటి విషయాలు బయట ఇంట్లో చెప్పుకోవాలి, బయట కాదు కదా. సారీ అండి, తప్పైంది నాది. మామయ్య నన్ను క్షమించండి మామయ్య. ఈ వీడియోలో స్టేషన్ వరకు అంత దూరం ఏం తీసుకెళ్ళకండి. నేను ఇన్ఫర్మేషన్ మామయ్యని బాగా చూసుకుంటాను. నాకు తెలియదు మేము ఇన్ని రోజులు మా మామయ్యని ద్వేషిస్తున్నా కానీ, మా మామయ్య కూడా మమ్మల్ని అలాగే ద్వేషిస్తుంది మనసులో. కానీ మా గురించి ఇంత బాగా బయట చెప్తుంటూ నా గురించి ఆయన మనసులో కూతురులాగా ఆలోచిస్తున్నాను నేను అనుకోలేదు. నా దగ్గర వీడియో ఉందని చెప్పేసి క్షమించారు. అంటే నిజంగా మంచిగా చూసుకుంటారా? వీడియో కోసం యాక్షన్ చేస్తారా? మళ్ళీ నేను చూసుకుంటాను. వీడియో అనేది ఈ వీడియో అయితే డిలీట్ చేయమని. నెక్స్ట్ టైం ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు నువ్వు మళ్ళీ ఆస్తి రాసి అన్నప్పుడు ఈ వీడియో తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అది మాత్రం నా దగ్గర 80% వీడియో పోదు. ఆయనకి ఏ ప్రాబ్లం కానీ మానసికంగా అన్ని రకాలుగా బాగుండాలి ఆయన. చూడండి అమ్మా, ఇది నేను ఫస్ట్ టైం చెప్తున్నా. నా దగ్గర వీడియో అనేది ఖచ్చితంగా డిలీట్ కాదు. మీ నువ్వు తండ్రి లెక్క చూసుకుంటానని అనుకుంటే నేను తప్ప అనుకోవడం కాదు. నాకు బాగా చూసేసి పబ్లిక్ అనుకోవాలి. ఆయన ఇన్ని రోజులు సమాజానికి కాదు, మన తండ్రి ఎలా చూసుకున్నాడో మామని కూడా చూసుకుంటే సమాజం కూడా చాలా చెప్పాలి. భగవంతుడు కూడా మనకు తెలియకుండా ఎన్నో ఇదిస్తూ ఉంటాడు, బలం ఇస్తూ ఉంటాడు. చూడమా కోడల పిల్ల, నా ఫ్రెండ్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నాను. ఎట్టి పరిస్థితిలో ఆయనకు కంటి కాపాడుకుంటాను. ఏ చిన్న ఆయనకు ఆపద వచ్చినా కానీ, ఎక్కడి నుండి నాకు ఖబర్ వచ్చినా కానీ, నీకు చిల్లి గవ కాదు కదా. ఎక్కడ అవసరమైతే
తన దగ్గర నుండి చనిపోయినా కానీ అనాథాశ్రమంకి రాసి నేను దగ్గర ఉండి ఇల్లు రాపిస్తా కానీ నువ్వు మంచిగా చూసుకుంటానంటే నా తరఫున మా ఫ్రెండ్ తరఫున కూడా నీకు ఇంకో మంచి స్థాయి తీసుకెళ్ళడానికి చూస్తాము. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా నాకు నీ మీద నిఘా ఉంచి ప్రతిదీ ఎలా చూసుకుంటుంది మీ మావయ్య నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటుంది. నేను ఖచ్చితంగా ఫాలో అయ్యి మీ కుటుంబాన్ని నిలబెట్టేదాకా నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేని మా ఫ్రెండ్ కోసం ప్రాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మారారని ఓకే నాన్న లెక్క చూసుకుంటే